కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 14వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులకు పొద్దున్నే 11:30 తర్వాత జరగబోయేది ఇదే. జరిగేది ఏమిటో తెలిస్తే గనక మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు ఈ రోజున మీకు పొద్దున్నే 11:30 తరువాత మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతమైతే జరగబోతుంది. ముఖ్యంగా అంతకు ముందు మీరు ఏమైనా ఆరోపణలు ఎదుర్కొన్నారో, చెయ్యని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కుటుంబ సభ్యులతో కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు. ఇలా ఏదైనా సరే మీరు చెయ్యని తప్పుకు మాత్రం శిక్ష అనుభవించిన పరిస్థితి మాత్రం వచ్చింది. అయితే ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే గనక నవంబర్ మాసము మీకు 14వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున పొద్దున్నే 11:30 దాటాక మీ జీవితంలో అద్భుత ఫలితాన్ని అయితే చూస్తారో. ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో, ఎవరైతే మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నారో వారే మీ వద్దకు వస్తారో, క్షమాపణలు చెబుతారో, మీ పైన ఉన్నటువంటి నిందలు అన్నీ కూడా మటు మాయం అయిపోతాయి. ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో, ఎవరైతే మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నారో వారే మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెబుతారో, మీ పైన ఉన్నటువంటి నిందలు అన్నీ కూడా మటు మాయం అవుతాయి. మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో వారు మిమ్మల్ని పూర్తిగా గౌరవిస్తారో, అందరి ముందు క్షమాపణలు చెప్పే అవకాశం ఉంది. ఈ యొక్క మార్పు అనేది కలలో కూడా మీరు ఊహించి ఉండరు. ఇంతకాలంగా దీని గురించి నిరుత్సాహపడుతున్నారు. చెయ్యని తప్పుకు మాటలు పడాల్సి వచ్చిందని, చెయ్యని పొరపాటుకు అందరి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కుమిలిపోతున్నారు. ఉద్యోగ జీవితంలో కావచ్చు, కుటుంబ వ్యవహారాల విషయంలో కావచ్చు, తోడబుట్టిన వారు కూడా ఇటువంటి పరిస్థితి మీకు తీసుకువచ్చి ఉండవచ్చునో, ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా కావచ్చునో. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ఆ ఆరోపణలు అన్ని కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరమశివుని యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుంది. ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో మీరు చేసిన సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఇటువంటి అనుకూల ఫలితాలు ఇస్తుంది. సానుకూల దృక్పథంతో ముందుకు వచ్చి వారు మీకు క్షమాపణలు చెబుతారు. ఈ విధంగా ఈ రాశి యొక్క జాతకం ప్రకారం ఈ రోజున పొద్దున్నే 11:30 దాటాక మీ జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ యొక్క వ్యక్తుల జీవితంలో గనక ఎప్పుడూ కూడా శని భగవాను నిందించకూడదు. ఎందుకంటే చాలా మంది చేసే పొరపాటు కానీ తప్పు కానీ ఏమిటి అంటే గనక కష్టం వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తారు. మీరు ఆ పొరపాటు ఎప్పుడు కూడా చేయొద్దు. శని భగవాను ఆరాధించండి. మీ జీవితంలో మీరు పొందిన మేలులో కీడు పొందినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించొద్దు. శనికి ఇష్టం లేని పనులు చేయొద్దు. శని స్తోత్రం పారాయణ నిత్యం చేయండి. మీ జీవితంలో మీరు మేలులు పొందినా కీడు పొందినా కానీ శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించొద్దు. శనికి ఇష్టం లేని పనులు చేయొద్దు. శని స్తోత్ర పఠన పారాయణం గావించండి. ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానునికి కూడా దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు శని భగవానునికి చేసినట్లయితే గనక మీ జీవితంలో ఇంకా ఏమైనా ప్రతికూలతలు ఉంటే అవన్నీ కూడా అనుకూలంగా మారతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.